అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన పనికి నిజంగా చాలా మంది క్రికెట్ ఆడియన్స్ అయితే హార్దిక్ పాండ్యాని పొగిడేస్తున్నారు, ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ్యాచ్ అని ఇంకా ఆట అని ఇంకా గెలిచేది ఓడిపోయేది కామన్, కానీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేది ఎవరు ప్రదర్శిస్తారో వాళ్ళైతే చాలా అంటే చాలా గ్రేట్ అయిపోతారు. హార్దిక్ పాండ్యా కూడా ఇప్పుడు చాలామంది హృదయాల్లో గ్రేట్ అయితే అయిపోయాడు. అసలు ఏం జరిగిందో మనమైతే మాట్లాడుకుందాం. ఈ వైభవ్ సూర్యవంశి 15 ఏళ్ల కుర్రాడు కొడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో బౌలర్స్కి రాడ్లు అయితే దింపుతున్నాడు. ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్ బౌలర్స్కి, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్కి రాడ్లు అయితే దింపాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ బౌలర్స్కి రాడ్లు అయితే దింపాడు. ఎప్పుడెప్పుడు ఈ 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచంలోనే చిన్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని అనుకుంటా. ఈ చిన్న క్రికెటరు తర్వాత ప్రపంచంలోనే నంబర్ 1 డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఎలా ఉండబోతోంది అని చాలా అంటే చాలా ఆతృతంగా చూసారు అందరూ. అవును కదా, ఎలా కొడతాడు, బుమ్రాకి ఏమన్నా అవుట్ అయిపోతాడా, లేకపోతే స్ట్రగల్ అవుతాడా, లేకపోతే బుమ్రాని కూడా ఆలోచించకుండా సిక్స్లు కొడతాడా అని చాలామంది అయితే ఆలోచించారు. చాలామంది అయితే ఎదురు చూశారు. ఫైనల్గా ఆ టైం రానే వచ్చింది. జాస్ప్రీత్ బుమ్రా కూడా కొట్టినాడు బ్రో. జాస్ప్రీత్ బుమ్రాకి 3 బాల్స్ అయితే ఆడాడు. ఈ వైభవ్ సూర్యవంశి 15 ఏళ్ల కుర్రాడు 3 బాల్స్లో ఒక సింగిల్ 2 సిక్స్లు అయితే కొట్టాడు. చూడండి, మామూలుగా ఏ బ్యాటర్ అయినా కూడా జాస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో సిక్స్లు కొట్టాలంటే, 4లు కొట్టాలంటే ప్రతి బ్యాటరు ఏ బ్యాటర్ అయినా కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఆడతారు. అవునా కదా, కానీ ఇక్కడ వైభవ్ సూర్యవంశి జాస్ప్రీత్ బుమ్రా అయితే నాకేమైనా ఇతర ఇర్రగ తీసినాడు. 2 బాల్కి 2 సిక్స్లు కొట్టి ఒక సింగిల్ అయితే తీశాడు. నిజంగా 14 బాల్లో 39 రన్స్ అయితే కొట్టాడు. ఇదేమన్నా కొత్త వైభవ్ సూర్యవంశికి లాస్ట్ 2 మ్యాచ్లో కొట్టాడు. లాస్ట్ ఐపీఎల్లో కొట్టాడు, ఇండియా ఏలో కొట్టాడు, తర్వాత అండర్ 19లో కొడుతూనే ఉన్నాడు, రాడ్లు దింపుతూనే ఉన్నాడు. అవును కదా. ఇంకోటి ఏమంటే పవర్ ప్లేలో జస్ప్రీత్ బుమ్రాకి హైయెస్ట్ సిక్స్లు కొట్టిండేది విరాట్ కోహ్లీ, 3 సిక్స్లు. ఇప్పుడు 2 సిక్స్లు అయితే కొట్టాడు పవర్ ప్లేలో. అంటే జస్ప్రీత్ బుమ్రాకి 2వ స్థానంలో అయితే ఉన్నాడు వైభవ్ సూర్యవంశి. ఫైనల్గా మ్యాచ్ తర్వాత అంటే గెలిచినామా ఓడినామా అనేది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ హార్దిక్ పాండ్యా చేసిన పనికి నిజంగా హ్యాట్సప్ అనేది చెప్పాలా. ఆ చిన్న పిల్లోని, ఆ 15 ఏళ్ల కుర్రాన్ని ఎలా అభినందించినాడంటే, నిజంగా హార్దిక్ పాండ్యా వైభవ్ సూర్యవంశిని పిలిచి భుజం తట్టి గుండెనైతే తడతాడు. ఏం గుండెరా అనేది, ఏంట్రా నీ ధైర్యం, ఏంట్రా నీ గుండె ధైర్యం, ఏంట్రా నీ గుండె కాన్ఫిడెన్స్ అనే తర రియాక్ట్ అయితే అయినాడు హార్దిక్ పాండ్యా. నిజంగా ఇక ఫ్యూచర్లో కూడా వైభవ్ సూర్యవంశి చాలా అంటే చాలా విజయాలు అందుకోవాలని హార్దిక్ పాండ్యా నిజంగా కోరుకున్నాడు. ఒక స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఇదే. క్రీడా స్ఫూర్తి, గెలిచేది ఓడేది కామన్, కానీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే వాళ్ళే నిజంగా గ్రేట్ అయితే అయిపోతారు. అందుకే చాలా అంటే చాలా అభినందించినాడు. కాబట్టి వైభవ్ సూర్యవంశిని, 15 ఏళ్ల కుర్రాన్ని, హార్దిక్ పాండ్యాని నిజంగా చాలా అంటే చాలా పొగిడేస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినా కూడా అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు నిజంగా హార్దిక్ పాండ్యా. అవును కదా. ఇక దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.